హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రమణ మహర్షి గారు చెప్పినటువంటి ఒక మంచి మాటని చెప్పుకుందామండి. మీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా, మీకు ఇష్టం లేని సంఘటనలు జరిగినా, ఇది అంతా నీ మనసుకు శిక్షణ ఇవ్వడానికి, శరీరం మరణించిన తరువాత ఏదైతే నీతో వస్తుందో దానిని పవిత్రం చేయడానికి, దానిని పద్ధతిలో పెట్టడానికి భగవంతుడు చేసే సంకల్పమే. కానీ నీ మీద ఇష్టం లేక కాదు, నిన్ను బాధ పెట్టాలని కాదు. బంగారాన్ని మంటలో వేసి ఎలా పవిత్రం చేస్తారో అలా నిన్ను ఇంకా ఎక్కువగా పవిత్రం చేయడానికే అలా చేస్తున్నాడు. ఈరోజు కదా శరీరం విలువ. ఉదయగిరి రాజు ఉదయసేనుడు గొప్ప ధర్మాత్ముడు. అతను తన రాజ్యంలో అన్ని వృత్తుల వారికి సుఖంగా జీవితం సాగేటట్టు అనేక ఏర్పాట్లు చేశాడు. అందరికీ పనులు కల్పించాడు. ఎవరు కానీ కటిక దారిద్ర్యం అనుభవించిన అవసరం లేకుండా చేశాడు. రాజు ఇలా చేయడం చేత దేశంలో యాచన అన్నది చాలా భాగం తగ్గిపోయింది. ఏ పని చేసుకోలేని ముసలివాళ్ళు, వికలాంగులు బిచ్చమెత్తి కాలక్షేపం చేసుకునేవాళ్ళు. ఆ దేశపు బిచ్చగాళ్లలో ఒక యువకుడు ఉండేవాడు. వాడు బుద్ధి ఎరిగినప్పటి నుంచి బిచ్చగాడి వృత్తిలోనే బతుకుతూ వస్తున్నాడు. దేశంలో బిచ్చగాళ్లకు ప్రోత్సాహం క్రమంగా తగ్గిపోతూ ఉన్నందువల్ల వాడికి తన వృత్తి అంతకంతకు కష్టతరం కాసాగింది. చివరకు ఒకనాడు ఉదయం మొదలు మధ్యాహ్నం దాకా ఏ వీధిలోనూ వాడికెవరూ బిచ్చం పెట్టలేదు. ఆకలి దహించుకుపోతూ ఆఖరికి రాజవీధిన ఒక చెట్టు కింద కూర్చుని వాడు దారిపోయే వాళ్ళందరినీ అతి దీనంగా యాచించసాగాడు. అయినా ఎవరూ వాడికేసి చూడలేదు. భగవంతుడిని ధ్యానిస్తేనైనా ప్రజలకు దయ కలుగుతుందేమోనని, ఓ ఆపద్బాంధవా, పేదవాడికింత ముష్టి, ఆపద్రక్షక, కడుపు కాలేవాడికి ఒక కబళం, దయామయ, దౌర్భాగ్యుడికింత ధర్మం అని కేకలు పెట్టసాగాడు. అప్పటికి ఎవరూ వినిపించుకోలేదు. అరచి అరచి అసలే ఆకలిగా ఉన్నవాడికి శోష కూడా రాసాగింది. వాడికి దేవుడి పైన కోపం వచ్చింది. ఓరి భగవంతుడా, ఎక్కడ చచ్చావురా? పుట్టించినవాడు పెట్టించడా అంటారే, పుట్టించిన వాడివి పెట్టించవేమ్రా, నీ అమ్మ కడుపు కాల అంటూ వాడు నోటికి వచ్చినట్లు తిట్టసాగాడు. ఆ సమయంలో రాజుగారు గుర్రం మీద రాజవీధి వెంట వెళుతూ బిచ్చగాడి మాటలు విని గుర్రాన్ని ఆపి దిగి వాడి వద్దకు పోయి, ఎవరినిరా అలా తిట్టపోస్తున్నావు అని అడిగాడు. ఇంకెవర్ని, పాపాల భైరవుడు, ఆ భగవంతుణ్ణే అన్నాడు బిచ్చగాడు. భగవంతుణ్ణి పూజించాలి కానీ ఎవరైనా తిడతారా? భగవంతుడు నీకేం ద్రోహం చేశాడు అన్నాడు రాజు. ఇంకేం చెయ్యాలి, పొద్దున లేచినప్పటి నుంచి కూడు లేదు, ఎంతసేపు ముష్టెత్తినా చిన్న కాసైనా దొరక్కపోయాయి అన్నాడు బిచ్చగాడు. ఒరే, నీకు డబ్బు కావాలంటే నేనిస్తాను. నేనే దేశానికి రాజును. నీ చెయ్యి ఒకటి నాకు ఇచ్చేయి, 1000 రూపాయలు ఇస్తాను. లేదా కాలొకటి ఇయ్యి, నేను 2000 ఇస్తాను. ఇంకా నీ కళ్ళిచ్చావంటే అర్ధరాజ్యం ఇస్తాను అన్నాడు రాజు. నీ డబ్బు నాకొద్దు, నేనేమి ఇవ్వను అన్నాడు బిచ్చగాడు. అంటే నువ్వు చాలా భాగ్యవంతుడవు అన్నమాట. నీకు 1000 రూపాయల కంటే విలువైన చెయ్యి, 2000 కన్నా విలువైన కాలు, అర్ధరాజ్యం కన్నా విలువైన కళ్ళు ఉన్నాయన్నమాట. అవి ఇచ్చినందుకు దేవుణ్ణి పూజించక తిడతావేమిరా పశువా? పో, దేవుడిచ్చిన విలువైన కాళ్ళు చేతులు ఉపయోగించి పొట్టపోసుకో, బిచ్చమెత్తకు అని వాడిని మందలించి రాజు వెళ్ళిపోయాడు. అది మొదలు వాడు వీధుల వెంట బిచ్చమెత్తటం మాని శరీర శ్రమ చేసి బతకడం నేర్చుకున్నాడు. కథ సమాప్తం. తరువాతి కథ తెలివిగల అల్లుడు. వీరభద్రాయుడనే ఒక జమీందారుకు లేక లేక ఒక కుమార్తె కలిగింది. జమీందారు ఆమెకు సుప్రియ అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు. ఆమెకు చదువు సంధ్యలైతే బాగానే అబ్బాయి, కానీ ప్రతి చిన్న విషయంలోనూ నా మాటే గెలవాలని మొండి పట్టుతూ ఉండేది. జమీందారుకు తన కూతురు మంచి తెలివిమంతురాలని తెలుసు. అది ఆయనకు సంతోషకరంగా ఉండేది. అయితే ఆమె మొండితనం మాత్రం ఆయనకు తరచూ చెప్పలేనంత చిరాకు కలిగిస్తుండేది. సుప్రియకు పెళ్ళిడు రాగానే జమీందారు తగిన అల్లుడి కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆయన హోదాకు తగిన కుటుంబాల్లో కొందరు యువకులు ఉన్నారు.
కానీ వాళ్ళలో ఎక్కువ మంది దుర్వ్యసనాలకు అలవాటు పడ్డవాళ్ళు. అలా కానీ ఒకరిద్దరు యువకుల్ని తండ్రి పెళ్లి చూపులకు తీసుకువస్తే వీళ్ళు మన డబ్బుకు ఆశపడి వచ్చిన వాళ్ళు అంటూ సుప్రియ నిరాకరించింది. చివరకు జమీందారు విసిగిపోయి, కూతుర్ని నీకు ఎలాంటి భర్త కావాలో నాకు అర్థం కావడం లేదు అంటూ విసుక్కున్నాడు. నేను నిజాయితీతో పాటు మంచి తెలివితేటలున్న వాడినే పెళ్లాడతాను అన్నది సుప్రియ. తండ్రిగా నేను కోరుకునేది అదే. అయితే పెళ్లాడతానంటూ వచ్చిన వాడిలో ఆ లక్షణాలు ఉన్నది లేనిది ముందుగా తెలుసుకోవడం ఎలా అని అడిగాడు జమీందారు. నాన్న, దానికి ఒక పరీక్ష ఉన్నది. ఆ వచ్చిన వరుడు నిగూఢంగా మాట్లాడే మాటల అర్థం గ్రహించగలగాలి అన్నది సుప్రియ. పరిస్థితి ఇలా ఉండగా సుబుద్ధి అనే ఒక చితికిపోయిన జమీందారు కొడుకు వీరభద్రరాయుడి దగ్గరకు వచ్చి దివాణంలో ఏదైనా ఉద్యోగం కావాలని అడిగాడు. అతడి మాట తీరు, రూపం జమీందారుకు నచ్చినాయి. ఆయన అతన్ని పనిలో చేరమన్నాడు. సుబుద్ధి దివాణంలో చేరిన రోజు నుంచి సుప్రియ అతన్ని గమనిస్తూనే ఉన్నది. జమీ ఆదాయ వ్యయాల లెక్కలు రాసే పని అతడు చూస్తున్నాడు. వాడు లెక్కలు తారుమారు చేసి డబ్బు కాజేస్తున్నాడన్న అనుమానం తండ్రి కూతుళ్ళకున్నది. కానీ అది రుజువు చేసేందుకు ఎలాంటి ఆధారం వాళ్లకు దొరక్కపోవడంతో మెదలకుండా ఊరుకున్నారు. ఒకనాడు జమీందారు సుబుద్ధి కలిసి పక్క ఊరుకు వెళ్ళవలసి వచ్చింది. ఆ ఊరుకు బండిదారి లేదు, కాలినడకన పోవాల్సిందే. వాళ్ళు ప్రయాణం అవుతుండగా సుప్రియ 2 దొంతరులుగా ఉన్న పాత్రలో పంచభక్ష పరమాన్నాలు పెట్టి సుబుద్ధి చేతికిచ్చి, అది ప్రయాణికుల్లా దారి భారం కాకుండా చెరిసగం పంచుకోండి అన్నది. జమీందారుకు సుప్రియ మాటలకు అర్థం బోధపడక ఆకలి అయినప్పుడు తాను ఇచ్చినది దారిలో చెరిసగం తినమంటున్నది అనుకున్నాడు. అయితే సుబుద్ధి ఆయనతో, అది ప్రయాణికులంటే చంద్రుడు సూర్యుడు అని అర్థం. దారి భారం కాకుండా అంటే ప్రయాణ బడలిక మరచిపోవడానికి. ఏమైనా కబుర్లో కథలో ఇద్దరూ చెప్పుకోండి అని మీ అమ్మాయి గారి మాటలకు అర్థం అని వివరించాడు. అది విని తండ్రి కూతుళ్లకు చాలా ఆనందం కలిగింది. మరొకనాడు సుబుద్ధి అడవిలో ఉన్న కోయవాళ్ల దగ్గరకు పోయి సుప్రియ కోసం పుట్టతేనే పునుగులాంటి సుగంధ ద్రవ్యాలు తేవలసి వచ్చింది. అతడు బయలుదేరే సమయంలో సుప్రియ గీత కత్తి లాంటిది ఒకటి తెచ్చి అతడికిస్తూ ఒంటరిగా వెళుతున్నారు. ఈ కత్తె సాయంతో ఒక గుర్రాన్ని తోడుగా తీసుకొని వెళ్ళండి అన్నది. కూతురు మాటలు జమీందారుకేమీ అంతుపట్టలేదు. ఆయన సుప్రియతో, ఆ అడవి మార్గమంతా కొండల గుట్టల మయం, మనిషి నడవడమే కష్టం, తోడుగా ఒక గుర్రమా అన్నాడు. సుప్రియ సుబుద్ధి కేసి చూసింది. అప్పుడు సుబుద్ధి జమీందారుతో, ఈ కత్తితో ఒక చెట్టు కొమ్మ నరికి దాన్ని చేతి కర్ర ఊతంగా తీసుకుపోమ్మని అమ్మాయి గారు చెప్పారు. గుర్రం అంటే అదే అన్నాడు. కొద్ది రోజుల తర్వాత జమీందారు గుమాస్తా సుఖేతుడు అట్టహాసంగా తన చెల్లెలి పెళ్లి చేస్తూ ఊళ్ళో అందరితో పాటు జమీందారును, సుప్రియను, సుబుద్ధిని విందు భోజనానికి పిలిచాడు. సుప్రియ అతడితో, మీ చెల్లెలి పెళ్లి మహా ఘనంగా చేసినట్టుంది, మీ ఇంటి పునాది గట్టిదేనా అన్నది. ఆ ప్రశ్నకు సుకేతుడు, అమ్మా, మాది పాతకాలపు 10 నిట్టాడుల పూరిల్లు, దానికి పెద్దగా పునాది ఏముంటుంది అన్నాడు. ఆ సమయంలో సుబుద్ధి లేడు. సుప్రియ తండ్రితో, నేను సుకేతుణ్ణి అతడి ఆర్థిక స్తోమతను గురించి అడిగాను. అతడిది దొంగ బుద్ధి అని నాకు అనుమానం ద్రోపడుతుంది. ఆ సంగతి సుబుద్ధి ద్వారా తేల్చగలను. అందుకొక ఉపాయం ఉన్నది అన్నది. వారం రోజుల తర్వాత జమీందారు సుబుద్ధి కుప్పనూరు పెళ్లి ఎలా జరుగుతున్నది చూసేందుకు పొలం వెళ్ళారు. భోజనాల వేళప్పుడు ఆమె సుకేతుణ్ణి పిలిపించి అతడికి దొంతరగా కట్టి ఉన్న 6 గిన్నెలు ఇచ్చి, పైమిద్దె మీద పున్నమి చంద్రుడు, అడుగు మిద్దెలో 6 పుట్ల ధాన్యము ఉంది. ఊళ్ళో దొంగల భయం కదా, 4 దిక్కులు జాగ్రత్తగా చూస్తే దొంగను పట్టవచ్చు.
నేనన్న ఈ మాటలు సుబుద్ధికి చెప్పండి అన్నది. భోజన పాత్రలు తీసుకొని పొలం బయలుదేరిన సుకేతుడికి దారిలో ఒక సంశయం కలిగింది. సుప్రియకు సుబుద్ధి పట్ల ఆదరాభిమానాలు పెరుగుతుండటం అతడు గమనిస్తూనే ఉన్నాడు. బహుశా ఇది పెళ్ళికి కూడా దారి తీయవచ్చు అనుకున్నాడు. తాను అంతగా అభిమానించే సుబుద్ధికి సుప్రియ ఎంత విలువైన వంటకాలు పంపుతుందో చూడాలనిపించింది సుకేతుడికి. అతడు పాత్రల కట్టు విప్పి 6 పాత్రల్లో ఉన్న వంటకాలు చూశాడు. దానితో అతడికి నోరూరింది. ఎవరికి అనుమానం రాకుండా పాత్రల్లో ఉన్న పదార్థాలన్నీ కొద్ది కొద్దిగా తిని ఎప్పటిలాగే వాటికి కట్టి తీసుకుపోయి సుబుద్ధికి ఇచ్చాడు. సుబుద్ధి దొంతరగా ఉన్న గిన్నెలు ఒక్కొక్కటే తీస్తుండగా సుకేతుడు అతడికి జమీందారు కూతురు చెప్పమన్న మాటలు చెప్పాడు. పక్కనే ఉన్న జమీందారుకు అవేమీ అర్థం కాలేదు. కానీ సుబుద్ధి పాత్రలను పరీక్షించి సుకేతుడితో, నీ దొంగ బుద్ధి బయట పెట్టడానికి సుప్రియ గూఢార్థం ఉన్న ఆ మాటలు నాకు చెప్పమన్నది. నీది దొంగ బుద్ధి. పాత్రల్లో ఉన్న పదార్థాల్లో కొంత తిన్నావు. ఈ స్వభావానికి దొంగవై నువ్వు దివాణం లెక్కలు రాయడంలో చాలా పెద్ద దొంగతనమే చేస్తుండాలి. నిజం చెప్పు అన్నాడు గద్దిస్తూ. సుకేతుడు సంగతి అర్థం కాక కంగారు పడిపోతుండగా సుబుద్ధి, పైమిద్దెలో పున్నమి చంద్రుడంటే పైనున్న పాత్రలో తెల్లటి మీగడ పెరుగుందన్నమాట. అడుగు మిద్దెలో 6 పుట్ల ధాన్యమంటే దిగువనున్న పాత్రలో 6 గారెలున్నాయని చెప్పడం. ఇప్పుడు ఇదే ఉన్నాయి. 4 దిక్కులు జాగ్రత్తగా చూడమంటే తక్కిన 4 పాత్రలు కూడా పరీక్షించితే దొంగ దొరికిపోతాడని అర్థం. సుకేతుడు భయపడుతున్న తీరు చూసిన జమీందారుకు అతడు దొంగ అన్న నమ్మకం కలిగింది. ఆయన అతడితో కోపంగా, సరే వెంటనే కొత్వాలు దగ్గరికి పద, ఆయన నీ చేత నిజం పలికిస్తాడు అన్నాడు. కొత్వాలు అనగానే సుకేతుడికి కొరడా దెబ్బలు గుర్తు వచ్చి చప్పున జమీందారు కాళ్ళ మీద పడిపోయాడు. అయ్యా, బుద్ధి తక్కువ కొద్దీ లెక్కలేవో కొంత తారుమారు చేసి తమ ధనం హరించిన మాట నిజం. ఖర్చయినదంతా ఖర్చయిపోగా మిగిలి ఉన్నదంతా రేపీ పాటికి తమకు తెచ్చిస్తాను అన్నాడు. జమీందారు అతన్ని క్షమించి వదిలివేశాడు. తర్వాత ఆయన ముందుగా ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా కూతురుకు చెప్పి, సుబుద్ధిని గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఆ కుర్రాడు మంచి తెలివివాడే కాక నిజాయితీపరుడులాగా కూడా కనబడుతున్నాడు అన్నాడు. నా అభిప్రాయం కూడా అదే నాన్న. మీకు అల్లుడు కాదగిన అర్హతలన్నీ అతడికి ఉన్నాయి అన్నది సుప్రియ ఆనందంగా. కూతురు జవాబుకు జమీందారు చిన్నగా నవ్వుకొని నెల తిరగకుండానే సుబుద్ధికి సుప్రియనిచ్చి అతివైభవంగా వివాహం చేశాడు. కథ సమాప్తం.